ఒకరోజు పంచవటిలో ధ్యానిస్తూ ఉండగా నా ఏకాగ్రత తీవ్రతరమైనది. పక్కనున్న తోపు నుంచి గురుదేవులు నా వద్దకు వచ్చి నన్ను చూడగానే నాకు కనుల వెంబడి నీళ్లు కారాయి. గురుదేవులు నిశ్చలంగా నిలబడిపోయారు. నా ఛాతిలో ఏదో జరజర పాకుతున్నట్లనిపించింది. నాకొక విధమైన వణుకు కలిగింది. నా విలాపం, ఏడుపు ప్రాధాన్యతతో కూడినది అని గురుదేవులన్నారు. అదొక విధమైన భావపారవశ్య స్థితి. వారి గది వరకు వారిని అనుసరించాను. అక్కడ ఆయన నాకు తినటానికి పదార్థాలు ఇచ్చారు. కుండలిని శక్తి జాగరణ వారికి చాలా సులభమైన ప్రక్రియ. వారు దానిని స్పర్శ అవసరం కూడా లేకుండా ఒక్క వీక్షణంతోనే చేయగలిగేవారు. శ్రీ స్వామి శివానంద ధ్యానానుభవం. ఓం శ్రీ రామకృష్ణాయ నమః.